ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్ట్ క్యాట్ను ఆశ్రయించారు. డాక్టర్ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి వెళ్లాల్సిందిగా కొద్ది రోజుల క్రితం డాక్టర్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అభిలాష్ బిస్ట్ ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2 రోజుల క్రితం తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అంజనీ కుమార్ ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్నటువంటి అధికారులను వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు 2 రోజుల క్రితం జారీ చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ఇక్కడ రిలీవ్ చేయడం జరిగింది. అయితే రిలీవ్ చేసినటువంటి డీజీ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ కూడా 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అంజనీ కుమార్ ఏపీకి వెళ్ళాడు. ఏపీలో కూడా అతను రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక ఐపీఎస్ అధికారి అభిలాష్ బిస్టా ఈమెను కూడా ఏపీకి కేటాయించడం జరిగింది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత వీరు తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు క్యాట్, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు 2 ఉండడంతో వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ కూడా అభిలాష్ బిస్టాకు కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ డిఓపిటి ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ క్యాట్ ను కూడా ఆశ్రయించడం జరిగింది. ఏపీకి వెళ్లాల్సిందిగా కొద్ది రోజుల క్రితమే డిఓపిటి కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే అభిలాష్ బిస్టాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీవ్ చేసింది. కానీ ఇంకా ఏపీలో ఆమె రిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ డిఓపిటి ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన కూడా ఛాలెంజ్ చేస్తూ క్యాట్ కు వెళ్లడం జరిగింది. కానీ క్యాట్ విచారణ జరిపిన తర్వాత కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు ఇచ్చింది. ప్రతివాదుల యొక్క వాదనలు విన్న తర్వాత తీర్పును వెల్లడిస్తామంటూ కూడా క్యాట్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అప్పటి వరకు స్టే ఇచ్చేందుకైతే మాత్రం నిరాకరించింది. ఏపీలో వెళ్లి వెంటనే అక్కడ క్యాట్ ఆదేశాల మేరకు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.